సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. ఈ రోజు మనం భీమిలి నియోజకవర్గంలో ఉన్న జూ పార్క్ అయితే వచ్చేసాము. ఇక్కడ జూ పార్క్ లో జూ యొక్క కండక్టెన్స్, జంతువుల యొక్క సంరక్షణ మరియు జంతువులకి ఎలాంటి కేర్ అండ్ అడాప్షన్స్ కూడా ఎలా జరుగుతుందో ఇప్పుడు మనం డిఎఫ్ఓ గారిని అయితే అడిగి తెలుసుకుందాము. నమస్తే మ్యామ్. నమస్కారం మ్యామ్, జూ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ కండక్టెన్స్ గురించి మాకు ఒకసారి చెప్తారు? అందరికీ నమస్కారం. నేను మంగమ్మ, జూ క్యూరేటర్, ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్, విశాఖపట్నం. ఈరోజు మనం జూలో ఉండే యానిమల్స్ ఎలాగా ప్రవర్తిస్తాయి, వాటికి ఏం ఫీడ్ ఇస్తారు అని సుమన్ టీవీ వాళ్ళు అడగడం జరిగింది. దాని గురించి కొన్ని విషయాలు మేనేజ్మెంట్ పరంగా వాట్ కేర్ వీఆర్ టేకింగ్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, యానిమల్స్ ఎలాగ చూస్తాము అంటే ఇట్స్ లైక్ చిన్న పిల్లలకి అయితే ఎలా అయితే మనకి ఏమీ చెప్పలేరు, అలాగే యానిమల్స్ కూడా దే డోంట్ స్పీక్, ఓన్లీ త్రూ దేర్ బిహేవియర్ ఓన్లీ మనకి తెలుస్తుంది అవి హెల్దీగా ఉన్నాయా లేదంటే నార్మల్ బిహేవియర్ కంటే ఏమన్నా డిఫరెంట్గా ఉందా, ఇలా అన్ని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా కీపర్, కన్జర్వేషన్ బయాలజిస్ట్ అండ్ వెటర్నరీ డాక్టర్, ఎగ్జిక్యూటివ్ స్టాఫ్, సెక్షన్ ఆఫీసర్స్, తర్వాత రేంజ్ ఆఫీసర్స్, క్యూరేటర్ అందరూ కూడా డేలో అట్లీస్ట్ ఫ్యూ మినిట్స్, 5 minutes వాళ్ళ షెడ్యూల్ ని బేస్ చేసుకొని కొద్దిసేపు బిహేవియరల్ ప్యాటర్న్ ని అబ్జర్వ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నైట్ మనం పెట్టే ఫీడ్ కంప్లీట్ చేసిందా లేదా, డే టైము డైలీ ఎంత ఫీడ్ ఇస్తామో దాంట్లో ఎంత కన్జ్యూమ్ చేసింది, ఏదన్నా లెఫ్ట్ ఓవర్ ఉందా, లెఫ్ట్ ఓవర్ ఉండిపోతే దానికి రీజన్స్ ఏంటి అవి అనాలిసిస్ చేస్తాము. డైలీ తీసుకునే వాటర్ ఇంటేక్ ఎంత ఉంటుంది, అలా తీసుకుందా లేదా, ఇలా ప్రతి విషయాన్ని కూడా ఫీకల్ మ్యాటర్ పాస్ చేసిందా లేదా, ఇలా మీరు చిన్న పిల్లలకి ఎలా అయితే అన్ని అబ్జర్వ్ చేస్తారో అదే విధంగా మేము కూడా ఇక్కడ అన్ని రకాలుగా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, నైట్ వేసే ఫీడ్ అంతా తీసుకుంది, వాటర్ ఇంటేక్ బాగుంది, యూరిన్ పాస్ చేసింది, ఫీకల్ మ్యాటర్ బాగానే ఉంది అంటే డే క్రాల్ ఒకసారి చెక్ చేసుకొని యానిమల్ ని డే క్రాల్ కి రిలీజ్ చేసేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత నైట్ క్రాల్ క్లీన్ చేసుకొని నీట్ గా పెట్టి మళ్ళీ డే టైం వేయాల్సిన ఫీడ్ కూడా యానిమల్ కి వేస్తారు. వేసి అలా ప్రతి యానిమల్ కి, రైనో, ఎలిఫెంట్స్, జిరాఫ్, జీబ్రా, టైగర్స్, లయన్స్, ఫర్ ఎవ్రీ యానిమల్, అది చిన్నది పెద్దది, డియర్, ఇలా ప్రతి దానికి కూడా ఆ ప్రోటోకాల్ ప్రకారము కీపర్ నుంచి టాప్ లెవెల్ క్యూరేటర్ వరకు కూడా అంతమంది జాగ్రత్తగా చూడడం జరుగుతుంది. ఇది రెగ్యులర్ గా జరిగే రొటీన్. ఒకవేళ యానిమల్ అబ్నార్మల్ బిహేవియర్ ఏమన్నా చూపించింది, సపోజ్ మనకి హీట్ సైన్స్ ఉంటాయి, అంటే బ్రీడింగ్ కోసం మేల్ అండ్ ఫీమేల్ ని దగ్గరగా పెడతాము. హీట్ సైన్స్ ఎలా ఉంటాయంటే డ్యూరింగ్ హీట్ పీరియడ్ యానిమల్ ఫీమేల్ ఫీడ్ తీసుకోదు, రోల్ అవుతూ ఉంటుంది. సో టు అట్రాక్ట్ మేల్ ఇట్ విల్ రోల్ టువర్డ్స్ మేల్ యానిమల్. ఇది టైగర్స్ లో జరుగుతుంది, జిరాఫ్స్, జీబ్రా, అన్ని యానిమల్స్ కి ఇది కూడా కామన్. సో ఈ మంత్లీ వన్స్ వచ్చే హీట్ సైన్స్ ని బేస్ చేసుకొని మేల్ అండ్ ఫీమేల్ ని దగ్గర చేయడం జరుగుతుంది అన్నమాట. కీపరు, తర్వాత డాక్టరు అందరి సమక్షంలోనే అవసరమైన కేర్ తీసుకొని ఒక దగ్గర పెడతాం. సో నెక్స్ట్, మేనేజ్మెంట్ ఇష్యూస్ వచ్చేసరికి ప్రజలకి మా తరపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే, లాట్ ఆఫ్ ప్లాస్టిక్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ఆల్ ఓవర్ సిటీ. లక్కీగా మనకి ఏంటంటే January 1st నుంచి ప్లాస్టిక్ యూసేజ్ ని బ్యాన్ చేస్తూ జీవీఎంసీ మున్సిపల్ కమిషనర్ గారు కూడా చేశారు, ఆర్డర్స్ ఇష్యూ చేశారు. అది జూలో కూడా పాటించవలసిందిగా మా తరపు నుంచి రిక్వెస్ట్. ఎందుకంటే ఇక్కడ ఫ్రీ రేంజింగ్ డీర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. వన్స్ మేము జూ క్లోజ్ చేసిన తర్వాత ఆల్ యానిమల్స్ రోమ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఏదైనా ప్లాస్టిక్ విడిచిపెడితే మేము 100% ప్రాపర్ కేర్ తీసుకుంటాము. గార్డెనింగ్ స్టాఫ్ ఉన్నారు, స్వీపింగ్ స్టాఫ్ ఉన్నారు, క్లీన్ చేస్తారు. బట్ ఎక్కడైనా చిన్నది ఉండిపోతే యానిమల్ కి హామ్ జరుగుతుంది. దయచేసి ప్లాస్టిక్ యూసేజ్ ని జూకి వచ్చే విజిటర్స్ కి కూడా మా తరపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే ప్లాస్టిక్ యూసేజ్ ని తగ్గించవలసిందిగా కోరుకుంటున్నాము. వాళ్ళ బాటిల్స్ ఏదైతే ఉంటాయో బాటిల్స్ క్యారీ చేయమని, లేదంటే మన దగ్గర సఫిషియంట్ ఆర్ఓ ప్లాంట్స్ కూడా పెట్టాము. సో ఈ ఆర్ఓ ప్లాంట్స్ ని కూడా యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మేడం, అంటే జూలో అడాప్ట్ చేసే జంతువుల్ని ఎక్కడెక్కడ నుంచి తీసుకొస్తారు? నో, జూలో ఉండే యానిమల్స్ నే అడాప్షన్ అనే ఒక ప్రోగ్రామ్ పెట్టాం. అడాప్షన్ ఏంటంటే మీరు ఆ యానిమల్ కి
పర్ డే అంటే ఫీడ్ కాస్ట్ మీరు ప్రొవైడ్ చేస్తారు. ఫీడ్ అండ్ మెడికేషన్ కాస్ట్ ఎవరైతే అడాప్ట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవిడ అనురాధ సంతానం. సో ఈమె మనకి 4 ఎలిఫెంట్స్ ఉన్నాయి. 4 ఎలిఫెంట్స్ లో కృష్ణ అని ఒక ఎలిఫెంట్ ని ఈమె అడాప్ట్ చేసుకున్నారు. సో ఎవ్రీ ఇయర్ మనకి ఒక 4.5 lakh అనేది ఒక ఎలిఫెంట్ కి ఫీడ్ మీద మెడికేషన్ మీద ఖర్చు అవుతుంది. సో ఆమెకి అడాప్ట్ చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఎట్ ఏ టైం నేను పే చేయలేను. మంత్లీ నేను వీలైనప్పుడు అంతా ఎంత వీలవుతుందో అంత పే చేస్తానని చెప్పి షీఈస్ పేయింగ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ మంత్ ఫర్ కృష్ణ ఎలిఫెంట్ ఫీడింగ్ కోసం. సో ఎవరైతే యానిమల్ ని అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళ కోసము అంటే అడాప్షన్ కాన్సెప్ట్ ని పాపులరైజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ బోర్డ్స్ ఇలాగ పెట్టడం, డిస్ప్లే బోర్డ్స్. అండ్ ఇది ఎవరైనా ఐటీ డిడక్షన్ కి క్లెయిమ్ చేసుకోవాలంటే కూడా 80cc కింద ఐటీ డిడక్షన్ కి కూడా పర్మిసిబుల్. ఐటీ యాక్ట్ పర్మిట్ చేస్తుంది. జూలో అన్ని జంతువులను అడాప్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అన్ని యానిమల్స్ మీకు చిన్న బర్డ్ నుంచి మంత్లీ పీకాక్స్ అయితే మనకి మంత్లీ 1000 rupees ఉంటుంది. సో అక్కడ నుంచి కూడా టాప్ యానిమల్ హైయెస్ట్ ఎక్స్పెండిచర్ మనకి ఇది ఉంటుంది. ఎలిఫెంట్ కి ఉంటుంది ఎక్కువ ఎక్స్పెండిచర్. సో అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ యానిమల్ కి అడాప్ట్ చేసుకునే ఫెసిలిటీ మనం ప్రజలకి కల్పించాలి. సో దాని ద్వారా అంటే అడాప్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ప్రజల్లో ఈ కన్జర్వేషన్ మీద అవేర్నెస్ రావడం అన్నమాట. ఈ యానిమల్ నాది. సో చిన్నప్పటి నుంచే పిల్లలకి బర్త్డేస్ అలాగా చేసుకునేటప్పుడు మీరు రెడ్ నెక్డ్ వ్యాలబీ దగ్గర చూస్తే సోహన్ గౌతమ్ అని ఒక అబ్బాయి తన బర్త్డే చేసుకోకుండా వాలబీని అడాప్ట్ చేసుకున్నారు ఇయర్. అలా ఏంటంటే ఆ పిల్లలకి ఇది నా యానిమల్, జూకి ఎక్కువ సార్లు రావడం. దాని ద్వారా ఏంటంటే ఎన్విరాన్మెంట్ మీద, యానిమల్ కన్జర్వేషన్ మీద వాళ్ళకి చిన్నప్పటి నుంచే మనం ఒక స్పృహ, ఒక ఇది కల్పించాము అంటే ఫ్యూచర్ లో మంచి పౌరులుగా వాళ్ళు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. యాజ్ ఏ డిఎఫ్ఓగా మీరు జూలో ఎదురయ్యే ఛాలెంజెస్ ఏంటి? అంటే ఎవ్రీడే ఛాలెంజెస్ ఉంటాయండి జూలో. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 980 kids ఉండే ఒక వార్డెన్ లాగా అన్నమాట. ఎవ్రీ టైం మీరు ఎలా అంటే వాళ్ళకి పెట్టే ఫుడ్ తిన్న దగ్గర నుంచి ఫీకల్ మ్యాటర్, యూరిన్ పాస్ చేశారా అంత లెవెల్లో కూడా మైక్రో లెవెల్లో మేము మేనేజ్ చేయాలి. ఇన్ ఎడిషన్ టు విజిటర్ మేనేజ్మెంట్, విజిటర్ ఎమ్యూనిటీస్ చూసుకోవాలి అన్న ఇష్యూస్ ఉంటే చూడాలి. వాటన్నింటితో పాటు మెయిన్ వర్క్ ఏంటంటే ఇక్కడ యానిమల్ వెల్ఫేర్, యానిమల్ కేర్, అది దట్ ఈస్ అవర్ ఫస్ట్ ప్రైమ్ రోల్. సో అది ఏమి ఛాలెంజ్ అని అనుకోవట్లేదు. వెన్ వీఆర్ వర్కింగ్ విత్ ప్యాషన్ దెన్ నథింగ్ విల్ బి డిఫికల్ట్ యాజ్ ఫర్ యాజ్ మై కన్సర్న్. విజిటర్స్ కోసం మీరు ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు? జనరల్ గా ఇయర్లీ మనకి టైగర్ డే, ఎర్త్ డే, ఎన్విరాన్మెంటల్ డే, తర్వాత రైనో డే, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ యానిమల్ కి కూడా కొన్ని డేస్ స్పెసిఫిక్ గా వరల్డ్ వైడ్ లో అలాగా ఉన్నాయి. సో వాటన్నింటి ద్వారా మనము ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము. సో ఆ యానిమల్ గురించి చెప్తాము, వరల్డ్ లెవెల్లో ఆ యానిమల్ స్టేటస్ ఏంటి, కన్జర్వేషన్ స్టేటస్ ఎలా ఉంది, థ్రెట్స్ ఏంటి, ఎందుకు అంతరించిపోతున్నాయి, ఇలా డిఫరెంట్ స్కూల్ పిల్లల్ని ఇన్వైట్ చేస్తాము. ఇన్వైట్ చేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అనమాట. సో దట్ లిటిల్ బిట్ మా వైపు నుంచి కొంత ప్రయత్నం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. సో ఫ్యూచర్ లో ఏంటంటే యానిమల్ ఏదైనా కనిపించేటప్పుడు హార్మ్ చేయకూడదు. అట్లీస్ట్ మనం దానికి హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ హార్మ్ చేయకూడదు అనే కన్సర్న్ చిన్నప్పటి నుంచి మనము పిల్లల్లో ఇన్కల్కేట్ చేస్తే మంచిది అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.